అవు పోను పోను గీ సినిమాల ప్రభావం జనాల మీదనైతే గట్టిగానే పడుతున్నదుల్లా. సినిమా లెక్కను చూసే రోజులు పోయినాయి. ప్రతిదీ వాళ్ళ సొంతానికి ఓన్ చేసుకొని చాలా తక్లీఫ్ పడుతున్నారు టీనేజ్ పొరగాళ్ళు. అగ్గో ఇప్పుడెందుకమ్మా గీ ముచ్చట చెప్తున్నావంటారా? ఆడికే అత్తున్నా. మొన్నట్లొచ్చే కదా పుష్ప సినిమా. ఆ సినిమానైతే యూత్ పోరగాళ్ళు మైండ్లకు ఎక్కించుకొని మరీ ఆగమవుతున్నారు. ఆ డైలాగులనే మన జీవితం ఉన్నదనే భ్రమలా బతుకుతున్నారు. ఇంకంతనే కాదు, ఈ డైలాగులను యాడ వాడొద్దో ఆడ వాడి అబాస్పాలవుతున్నారు ఇప్పటి టీనేజ్ పోరగాళ్ళు. ఎందుకో ఏమో తెలవాలంటే గీ వార్త పురాగా చూడాల్సిందే. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జునం సార్ యాక్ట్ చేసిన సినిమా ఉన్నది కదా, అబ్బో కలచల్ల సునామీని సృష్టించుడు ముచ్చట పక్కన పెడితే ఆ సినిమాకున్న క్రేజ్, వచ్చిన పాపులారిటీ కానీ అయిన డ్యామేజ్ కానీ అంతా ఇంత కాదు. ఇక ఈ సినిమాకు సంబంధించినటువంటి చాలా వివాదాలన్నీ బగ్గనే లేచినాయి. ఇక అన్నిటిని పక్కన పెడితే ముఖ్యంగా ఈ సినిమాల డైలాగులు మాత్రం యావత్ యువత మర్చిపోతలేదయ్యా, ఇంకా వాడకంలో పెడితేనే ఉన్నారు. అలా మెయిన్ ఒక డైలాగ్ ఉన్నది, దమ్ముంటే పట్టుకోరా షెకావత్త, పట్టుకుంటే వదిలేత్త సిండికేట, దమ్ముంటే పట్టుకోరా షెకావత్త, పట్టుకుంటే వదిలేత్త సిండికేట అంట డైలాగ్ ఉన్నది కదా. అది పోలీసు పెద్దసార ముంగటనే తొడగొట్టే సీన్ మత్తు ఫేమస్ అయింది. దీని మీద గట్టిగానే కాంట్రవర్సీలు కూడా బాగానే నడిచినాయి. పోలీస్ యూనిఫామ్ లో ఉన్నోళ్ళను ఖాతరు చేయకుండా ఒక విలనిజంలో హీరోను చూయించుడు ఏందని చెప్పి ఈ అల్లు అర్జునం సార్ పుష్ప సినిమాలో చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది టీనేజర్లలో మంచి ఫాలోయింగ్ నే తెచ్చిపెట్టింది. ఇక రీసెంట్ గా ఈ డైలాగ్ కు సంబంధించింది ఒక ఆసక్తికరమైన ముచ్చట అయింది. ఏపీలో 10th క్లాస్ పరీక్షలు అవుతున్నాయి కదా, అయితే ఓ ఎగ్జామ్ సెంటర్ గోడ మీద పుష్ప 2 సినిమాలో ఏ డైలాగ్ అయితే ఉన్నదో అది వీళ్ళ స్టైలర్ రాసుకుంటా చిల్లు. దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్, పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు, నీ అవ్వ తగ్గేదే లేదు, ఆల్ ది బెస్ట్ అని రాసి పెట్టిల్లయ్యా పరీక్షలు రాసే గోడల మీద. ఇగో ఇట్లా సినిమాల ప్రభావంతో ఫ్యూచర్ ను ఆగం చేసుకుంటున్నారు. పరీక్షలు రాసే చోట్లల్లా ఏంది ఎర్రితలని చెప్పి ఈ ముచ్చటరికైన ప్రతి ఒక్కరు కారాలు మిరియాలు గట్టిగానే నూరబట్టిండ్రయ్యా. ఇది ప్రతొక్కరు సిగ్గుపడాల్సిన ముచ్చట. ఇటువంటి జోక్ గా తీసుకున్నాడు సమాజంలో కొన్ని లిమిట్స్ దాటితే మాత్రం అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక చాలా మంది ఎవరికి దోచినట్టు వాళ్ళు కామెంట్లు బాగానే పెడుతున్నారు. అయినా ఏందో ఏమో ఇయ్యాల రేపట్లల్లా ఎవరికి ఏం చెప్పేటట్లేదు. సినిమాను సినిమాలాగా చూడాలి, పాటను పాటలాగా చూడాలి, డాన్స్ను డాన్స్ లాగా చూడాలి, డైలాగును డైలాగ్ లాగా చూడాలి. సినిమాకు పోయినమా చూసినమా నచ్చిందా నచ్చలేదా సినిమా టాకీస్ గేట్ కాడనే వదిలేసి రావాలి కానీ దాన్ని మొత్తం పెయ్యికి బురద రుద్దుకున్నట్టు మొత్తం బాడీలకు ఎక్కించుకొని ఇగో గిట్లా పరీక్ష గోడల మీద రాసుడు ఇదేం పద్ధతి అని చెప్పి ఇలా ఎవరని తెలిసిన ప్రతి ఒక్కరు గట్టిగానే గరానికి వస్తున్నారు.